నవశేఖర్ గోసుకుమరి వీరమల్లు సినిమాని పుష్ప సినిమాని అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఎట్టగలుగుతారా మీరు? అసలు మీరు ఏం జర్నలిస్టులు ఏం సీనియర్లు నాకేం అర్థం కావట్లేదు. అసలు హరిహర వీరమల్లు సినిమాని చూసారా మీరు? ఇప్పుడు పుష్ప సినిమా అంటే పచ్చి స్మగ్లర్ శేషాచలం అడవుల్లో ఆ సినిమా చూస్తే శేషాచలం అడవుల్లో ఏ రకంగా ఎర్రచంద్రం కొట్టాలి, ఏ రకంగా అమ్మేయాలని చెప్పేసి ఏమైనా చేయించాము, మరి అంత ప్లాన్డ్ గా చేశారు. బట్ సినిమాను చూసి చేస్తారని కాదు చెప్తున్నా. అక్కడ పచ్చి దొంగ అంటే ఎర్రచంద్రం దొంగ, ఒక సిండికేట్ రాజకీయ మీదను అడ్డం పెట్టుకుని అతని దొంగతనంగా అమ్మి చట్టాన్ని మొత్తాన్ని మోసం చేసి ఎదిగినటువంటి ఒక దొంగ అతను హీరోని చేశారు పుష్ప సినిమాలో. ఓకే రైట్, తీసి పక్కన మేడం. హరిహర వీరమల్లు అది కాదురా బాయ్, అది దొంగగా యాక్ట్ చేస్తాడు. ఎందుకంటే తన గురువుల్ని ఈ దేశానికి సంబంధించినటువంటి సంపద అంటే పెద్దలు గురువులు అంటే ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల అంటే ఈ దేశ సంపద గురువులే అని నమ్మినటువంటి ఒక హీరో, ఒక వ్యక్తి వాళ్ళని కాపాడటానికి దొంగ అనేటువంటి వేషం వేస్తాడు వాళ్ళ దృష్టిలో పట్టడానికి, అంతే. దొంగ కదా. ఎందుకంటే వేదాలు అంటే మన జ్ఞానం, మన దేశ సంపద. ఇప్పుడు ఈ తెల్లవాళ్ళంతా చేసింది ఏంటి? ఈ ఎదవాళ్ళంతా చేసింది ఏంటి? వెళ్ళిపోయినటువంటి తెల్ల ఎదవాళ్ళంతా చేసింది ఏంటి? మన సంపదను నాశనం చేశారు. ఎన్నో లైబ్రరీలను తగలబెట్టారు, ఎన్నో మహోన్నతమైన పుస్తకాలు తగలబెట్టారు, జ్ఞానాలంతా తగలబెట్టారు. అదంతా భారతీయుల దగ్గర ఉంటే అసలు ప్రపంచాన్ని కొట్టేస్తుంది, మనం ఎప్పటికైనా ఇది ప్రమాదం అని చెప్పేసి జ్ఞానాన్ని నాశనం చేశారు. అట్లాంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ గురువులని కాపాడుకునేటువంటిదే సినిమా. కోహినూర్ అనేది ఒక భాగం. లాస్ట్ టాస్క్ ఏంటంటే గురువులు ఇది మెయిన్. ఇక్కడ పుష్ప అండ్ పచ్చి దొంగకను హరిహర వీరమల్లులో దేశ సంపద గురువులు అని చెప్పేసి వాళ్ళు కాపాడుకునే చేసేటువంటి ప్రయత్నానికి ఏంట్రా బాబు సంబంధం? నాకు అర్థం కాదు. ఈ రెండు ఇక్కడ హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ దొంగ, పుష్పలో ఆయన దొంగ, పుష్పలో ఆయన దొంగ అదేం సినిమా అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా ఇది కూడా దొంగ. మరి రెండు ఒకటి కాదని చెప్పి మీరు ఏం మనుషులు రా బాబు? నాకు అర్థం కాదు. ఎందుకు ఇట్లాగా ప్రచారం చేసి ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తే మీకు ఏమొస్తుంది? ఆ శాడిజం ఏంటి? నాకు అర్థం కాదు. కొంతమంది జర్నలిస్టులు, దాంట్లో సీనియర్ జర్నలిస్టులు మరి ఏమైతే చూద్దాం.